ఈ లోపుగా చేయాల్సింది ఇలాగ ఆర్గనైజ్ చేస్తూ అప్పుడు ఏం చేయాలా, ఒక 50 మందినో 100 మందినో ఎంప్లాయీస్ని పెట్టుకుని ఇట్లా ఆ పేర్ల మీద రన్ చేయాలి. చేసి ఈ వీడియోలా ఇట్లాగా ఇప్పుడు ఏం అక్కర్లేదు. చంద్రబాబు అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఏం స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ రీసర్వే అది పచ్చి దుర్మార్గం అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు క్యాబినెట్లో రీసర్వే చేయడానికి తీర్మానం చేశారు. మరి అప్పుడు ఏంటి, నాడేంటి నేడేంటి? దీంట్లో నువ్వు దూషించద్దు, దుర్భాషలాడద్దు, వ్యాఖ్యానాలు వద్దు, సింపుల్ మీరే తేల్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటం అప్పుడు గుర్తుంది కదా, పవన్ కళ్యాణ్ సభ, ఇప్పటం సభ, దానికి ఆ తర్వాత రోడ్డు వైడనింగ్ చేస్తుంటే అసలు ఆ ఊరు దగ్గర జరిగింది కాబట్టి అక్కడ రోడ్డు వైడింగ్ చేసి ఆ ప్రజల్ని అట్రాక్ట్ చేద్దామని ఆర్కే అనుకుంటే దాన్ని అడ్డుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఏం మోసం చేశారు, ఇల్లు కూల్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి తలా 1,00,000 అన్నాడు. తీరా చూస్తే అక్కడ ఇల్లు ఎక్కడైనా కూల్చారా? రోడ్డు బాత్రూములు గోడలు అవి కూడా ఆక్రమించినవి మాత్రమే కూల్చారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అదే చెప్పింది. కానీ ఆ రోజున ముంబై చేసాం మనం, వార్తలు రాలే. కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు వెళ్తే హైకోర్టు ₹1,00,000 పెనాల్టీ వేస్తే సుప్రీంకోర్టు దాన్ని 25,000కి తగ్గించింది. కేసు మాత్రం కొట్టేయనని చెప్పింది. తద్వారా ఇప్పటంలో చేసింది పచ్చి మోసం అనేది తెలిసింది. ఇది నాడేం మాట్లాడారు, ఇప్పుడేం కోర్టు తీర్పిచ్చింది, ఈ రెండింటిని పెట్టి సింపుల్గా వీడియో ఫోకస్ చేయడం,